హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే చాలా ఈజీగా 10 నిమిషాలలో చేసుకునే రవ్వ లడ్డు చేసుకుందాము. పాకం పట్టే పని లేకుండా తొందరగా 10 నిమిషాలలో చేసుకోవచ్చు. అసలే పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు కదా, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అడిగినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాలలో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దాంట్లోనే 2 కప్పుల బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. ఆ రవ్వను నెయ్యిలోనే బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటూనే ఉండాలి. హైలో పెడితే రవ్వ మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే ఉంచుకొని కలుపుతూనే ఉండాలి. తర్వాత 2 కప్పుల రవ్వకి నేను 1 కప్పు చక్కెర తీసుకున్నాను. ఆ చక్కెరని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే 2 ఇలాచీలు కూడా వేసాను. మిక్సీ పట్టుకొని ఇప్పుడు రవ్వ దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు 10 నిమిషాలలో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.